యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి దేవుని యొక్క కృపను బట్టి వాక్యాన్ని ఈ విధంగా పంచుకోవడానికి ప్రభువు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మన దేవుడు మనకు ప్రతిఫలమును అనుగ్రహించేవాడు. ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడు మనములను రహస్యంగా చూసేవాడై ఉన్నాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుని ఉంటున్నాం. దేవుడు రహస్యంగా మనమును చూస్తూ మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి మనకు దేవుడు ప్రతిఫలమును ఇచ్చేవాడై ఉన్నాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుని ఉంటున్నాం. అందుకే మనం గమనించినట్లయితే మనము సత్క్రియలు చేసినా, లేకుంటే ప్రార్థన చేసినా, లేకుంటే ఉపవాస ప్రార్థన చేసినా మనము ఒకటి గమనించాలి, దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడని మనము తెలుసుకొని, మనము దేవుడు నా ప్రార్థన చూస్తుంటున్నాడు రహస్యంగానే మనం తెలుసుకొని మనం సత్క్రియలు చేసినా లేకుంటే ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. మనం చేసే సత్క్రియలను బట్టి ప్రభువు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం మనం గమనిస్తుంటున్నాం. అందుకే మొదటి వచనంలో మనం గమనించినట్లయితే రాయబడి ఉంటుంది, 6వ అధ్యాయం 1వ వచనంలో, మనుష్యులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు మనము చేసే ప్రతి క్రియలను బట్టి, మంచి పనులకు అన్నిటికీ దేవుడు ప్రతిఫలమును ఇచ్చేవాడైనాడు. ప్రతిఫలమును ఇచ్చు వాడు దేవుడు కనుక మనము ఏ సత్క్రియలు చేస్తుంటున్నామో, ఏ పనులు చేస్తుంటున్నామో అది మనుషులకు కనపడాలని అలాంటి ఉద్దేశంతో మనం చేసినప్పుడు మనం ఆ ఫలాన్ని పొందుకోలేము. మనం ఏదైనా సత్క్రియ చేసేటప్పుడు దేవుడు చూస్తుంటున్నాడనే ఉద్దేశము కలిగి మనం సత్క్రియ చేసినప్పుడు దేవుడు ఆ ఫలమును దయచేసేవాడైనాడు. మనం గమనించినట్టయితే చాలా మంది ఈ దినాల్లో మనుషులకు కనబడాలని వారి ఎదుట ఏం చేస్తుంటున్నారంటే నీతి కార్యాలు చేస్తుంటున్నారు. అలాంటి వారిని ప్రభువు చూసేవాడంటున్నాడు, వారు ఫలమును పొందుకోరు. మంచి ఉద్దేశము కలిగి మనం ఎప్పుడైతే నీతి కార్యాలు చేస్తామో దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చేవాడైనాడు. కనుక మనం నీతి కార్యాలు చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, దేవుడు చూస్తుంటున్నాడంటే మంచి హృదయము కలిగి మనం ఎప్పుడైతే నీతి కార్యాలు చేస్తామో దేవుడు తప్పకుండా రహస్యమందు చూస్తున్నాం తండ్రి మనకు ప్రతిఫలమును అనుగ్రహించేవాడైనాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది 2వ వచనంలో, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు మనము చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా చూస్తుంటున్నాడు. చాలా మంది ఏ విధంగా ఉంటున్నారంట, మనుషుల ముందర వాళ్ళు గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ ఘనతను కోరుకుంటూ చాలా మంది ఏం చేస్తుంటున్నారు, కొన్ని కార్యాలు చేస్తుంటున్నారు. అలాంటి వారిని కూడా ప్రభు చూస్తుంటున్నాడు. మంచి ఉద్దేశం కలిగి మంచి మనస్సుతో కార్యాలు చేసే వారిని కూడా ప్రభు చూస్తుంటున్నాడు. ఇద్దరికి కూడా ప్రభు ఏం చేసేవాడైనాడంటే ప్రతిఫలం ఇచ్చేవాడైనాడు. ఆ ప్రతిఫలం ఏమిటంట, ప్రభువు ఇచ్చే ప్రతిఫలం
చాలా మంది జీవితాల్లో గమనించినట్టయితే మనుషుల మెప్పు కొరకు నీతి కార్యాలు చేస్తారు. వారిని కూడా ప్రభు చూస్తుంటున్నాడు. మంచి ఉద్దేశము కలిగి నీతి కార్యాలు చేస్తుంటున్నారు, ప్రభు చూసేవాడైనాడు. ఇంకా ఇక్కడ రాయబడింది, నీవు ధర్మము చేయనప్పుడు రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయిచినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ రాయబడింది, మనం కుడి చేతితో చేసే యొక్క కానుక, ఇచ్చే కానుక ఎడమ చేతికి కూడా తెలియకుండా మనము ఇవ్వాలని, అప్పుడు ప్రభువు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు రహస్యముగా మనం చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్టయితే సమాజ మందిరంలో అందరూ కూడా కానుక పెట్టె దగ్గర కానుకలు వేస్తున్నటువంటి సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి దానిలో నుంచి అనేక మంది కానుకలు వేస్తుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కానుకలు వేస్తున్న వారందరినీ కూడా చూస్తుంటున్నాడు. ఆ బీద విధవరాలు వచ్చింది, ఆమె దగ్గర 2 కాసులు తప్ప ఆమె దగ్గర ఏమీ కూడా లేదు. అలాంటి సమయంలో దేవాది దేవుడు ఆ యొక్క కానుకను ప్రభు అంగీకరించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అందుకే నీ కుడి చేతితో చేయనది ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండవలను. దేవుడు మనం ఇచ్చే కానుకలు, మనము చేసే ప్రార్థన, మనము చేసే నీతి కార్యాలను రహస్యంగా చూసి ప్రతిఫలం ఇచ్చేవాడైనాడు. నీవు ప్రభు ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే మనము చేస్తున్నటువంటి క్రియలు ప్రభు చూస్తుంటున్నాడు నమ్మి మనము చేసినప్పుడు తప్పకుండా మనము దేవుని దగ్గర నుంచి మనము ప్రతిఫలమును పొందుకునే వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టయితే సమూయేలు మొదటి గ్రంథంలో గమనించినట్టయితే ఇక్కడ హన్నా ఉంది. హన్నాకు పిల్లలు లేరు. మనందరికి కూడా బాగా తెలిసిన వాక్య లేఖనాలే. ఈమె జీవితంలో గమనించినట్టయితే ఈమెకు పిల్లలు లేరు. ఈమె దగ్గర ఉన్నటువంటి పెనిన్న ద్వారా ఈమె ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆమె పడుతున్నటువంటి ఆ ఇబ్బందిని తట్టుకోలేక, ఆమె నిందను భరించలేక ఆమె ఏం చేసిందంటే షిలోహు మందిరములకు వెళ్ళి ఏం చేసిందంటే ఆమె హృదయాన్ని కుమ్మరించినట్లు మనం వాక్యంలో మనం చూస్తాం. ఆమె దేవుని మందిరములకి ఎలాంటి పరిస్థితులతో వెళ్ళిందంటే దుఃఖముఖురాలై వెళ్ళింది. దుఃఖము చేత ఆమె దుఃఖాక్రాంతురాలై వెళ్ళి ఏం చేసిందంట, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుందంట. ఒక పక్క ఏడుస్తూ, ఒక పక్క దుఃఖము చేత నింపబడి ఈమె ప్రార్థన చేయడం మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రభువా, ఈ శ్రమలో నేను ఉంటున్నాను, నన్ను చూడండి, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని ఏం చేసిందంటే మేము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే యెహోవా సన్నిధానంలో ఏం చేస్తుందంట, ప్రార్థన చేయడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటాం. ఎవరిని పట్టించుకోలేదు ఆమె. ఒక పక్క ఏలి ఉంటున్నాడు, ఏలిని కూడా ఆమె పట్టించుకోకుండా ఏం చేసిందంటే ఆమె బాధ, ఆమె దుఃఖము, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క బాధనంతా కూడా ప్రభువుకు తెలియజేస్తూ వచ్చింది. ప్రభువుకు తెలియజేస్తున్నటువంటి సమయంలో ప్రభు ఏం చేశాడంట, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆమె దేవుని సన్నిధానంలో హృదయం ఏం చేసింది, కుమ్మరించింది. అందుకే వాక్యంలో గమనించినట్లయితే ఈమె దుఃఖము చేత ఉంది, ప్రార్థన చేస్తుంది, హృదయమును ప్రభు సన్నిధానంలో కుమ్మరించింది. ప్రభుని ఏం చేశాడంటే ఈమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈమెమని ప్రార్థన చేసింది, ప్రభువా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసింది. రహస్యమందు ఉంటున్నటువంటి తండ్రి ఏం చేశాడంటే ఈమె ప్రార్థన విన్నాడు. ఈమె చేస్తున్న ప్రార్థన చూచాడు. ఈమె చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభువు చూచి ఈమె నిందను తొలగించాలి, బాధను తొలగించాలి, ఈమెకు ఈ యొక్క అవమానాన్ని కొట్టివేయాలని ప్రభువు చూచి ఏం చేశాడు, ఆ ప్రార్థనకు తగినటువంటి ఫలమును ప్రభు అనుగ్రహించడం మన వాక్యంలో మనం చూస్తాం. ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు కుమారుడిని ప్రభువు అనుగ్రహించడం మనం చూస్తాం. ఈ వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో మనము కూడా ప్రార్థన చేసే సమయంలో
ఎవరు అందరూ నన్ను చూడాలనే ఉద్దేశంతో కాక నేను చేస్తున్న ప్రార్థన రహస్యమందు చూచున్న తండ్రి వింటున్నాడు, నన్ను చూస్తుంటున్నాడు. నేను ఏదైతే అడుగుతుంటున్నానో అది పొందుకుంటున్నాననే ఉద్దేశంతో మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా మన ప్రార్థన ఆలకించేవాడైనాడు. మన ప్రార్థన ఆలకించాలంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మనం ఏం చేయాలంట, హృదయములను ప్రభు ఎదుట కుమ్మరించాలంట. అందుకే 62వ కీర్తనలో రాయబడి ఉంటుంది. 62వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి. దేవుని సన్నిధానములో మనము ఎవరిని కూడా పట్టించుకోకుండా దేవుని వైపుకు మనము చూసి, మనం ఎప్పుడైతే మన యొక్క సమస్య, మనకున్నటువంటి బాధను ప్రభువుకు తెలియజేస్తామో, రహస్యమందు చూచుచున్న తండ్రి నీ మీద దృష్టిని నిలిపి నీ ప్రార్థన ప్రభు ఆలకించి ఆయన నీకు ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలమును అనుగ్రహించేవాడైనాడు. మన ప్రార్థన అందరూ వినాలి. నేను చేస్తున్న ప్రార్థన విని అందరూ కూడా నన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో మనం చేయకూడదు. కానీ దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తుంటున్నాడనే ఉద్దేశంతోనూ నమ్మకముతోనూ ఎప్పుడైతే మన హృదయాలు ప్రభు సన్నిధానములు కుమ్మరిస్తామో ప్రభు ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలమును ఇచ్చేవాడైనాడు. అందుకే వాక్యంలో రాయబడింది, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనుషులు నీకు ప్రతిఫలం ఇవ్వరు. మనుషులు నా ప్రార్థన విని నాకు ప్రతిఫలం ఇస్తారని మనము ఆలోచన కలిగి ఉండకుండా దేవుడే నా ప్రార్థన వింటున్నాడు, దేవుడే నా ప్రార్థన నేను చేసే ప్రార్థన చూస్తుంటున్నాడని మనం ఎప్పుడైతే నమ్మి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు మనము ప్రతిఫలం పొందుకునే వారమైనామని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆమె భర్తనటువంటి ఎల్కానా ఆమె ఎంతగానో ఓదార్చాడు, కానీ ఆమె ఓదార్పును పొందుకోలేదు. ఎందుకంటే అట్టి బాధ కలిగి ఉంది హన్నా. దేవుడు ఏం చేశాడు, ఆమెను చూచాడు, ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా సమూయేలును ప్రభువు ఆమెకు బహుమానముగా ఇవ్వడము మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి అన్న ప్రార్థన చేసింది, ప్రతిఫలంగా కుమారుణ్ణి పొందుకుంది. ఇక్కడ రాజునటువంటి హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. మనం ఆ మాటలు కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే రాయబడి ఉంది, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇండ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేనిట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఇట్లు జరిగించుతున్నా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ వాక్యంలో గమనించినట్టయితే మొదటిగా అన్న ప్రార్థన చేసింది, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, మరొక నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అన్న ప్రార్థన చేసింది. ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు ప్రార్థనకు ప్రతిఫలముగా కుమారుడిని అనుగ్రహించాడు. ఇక్కడ వాక్యంలో గమనించినట్టయితే హిజ్కియా కూడా ప్రార్థన చేయడం ఇక్కడ మనము గమనిస్తుంటున్నాము. హిజ్కియా దగ్గరికి ఇక్కడ యెషయా వచ్చాడు, ప్రవక్త వచ్చి, హిజ్కియా నీవు మరణం అవుతున్నావు కనుక నీ ఇండ్లు చక్కబెట్టుకోమని ఎప్పుడైతే యెషయా హిజ్కియాకు తెలియజేశాడో, హిజ్కియా ఒక రాజుగా ఉంటున్నాడు. అతడు ఏం చేశాడంట, రాజుగా ఉన్నటువంటి అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని అతడు ప్రార్థన చేయడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. రాజు అంటేనే అతని దగ్గర ఎంతో మంది పనివారు, మంత్రులు,
ఈ విధంగా ఒక రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి చుట్టూ అనేక మంది ఉండి ఉంటారు. అలాంటి సమయంలో ఏషియా వచ్చి చెప్పగానే ఏం చేశాడు? గోడ తట్టు అతని ముఖమును తిరుపుకొని ప్రార్థన చేయడం ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. కృపతో తన జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఇది ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తూ ఇక్కడ ప్రార్థన చేయడం ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఒక పక్క అన్న గొడ్రాలని నిందతో నిందించబడుతూ పిల్లలు లేని సమయములో ఎవరి మీద ఆధారపడకుండా షిలోహు మందిరములోకి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించింది ప్రభువు. ఆమె ప్రార్థన విన్నాడు. ఇక్కడ మనం కూడా గమనించినదే, ఈ యొక్క హిజ్కియా ఎవరిని కూడా ఆశ్రయించకుండా, ఒక రాజు ఏ ఒక్కరి కూడా సలహా తీసుకోకుండా అతడు ఏం చేస్తుంటున్నాడు? కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మనము చేసే ప్రార్థన ఎప్పుడు కూడా ఊరికే పోదు. మనము కార్చే కన్నీరు ఎప్పుడు కూడా ఊరికనే వ్యర్థము కాదు. నీవు కార్చే ప్రతి కన్నీరు ఆయన బుడ్డిలో ఉంచుకొని ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మన దేవుడు ఎలాంటి వాడంటే, మనము చేసే ప్రార్థనకు తప్పకుండా జవాబును అనుగ్రహించేవాడైనాడు. మనము చేసే ప్రార్థన చిన్నదా పెద్దదా అని ప్రభు చూడడు. కానీ నీవు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తుంటున్నావు? మనసులో మెప్పు కొరకు ప్రార్థన చేస్తుంటున్నావా, లేకుంటే మంచి మనసుతో నీవు ప్రార్థన చేస్తుంటున్నావా? ఇవన్నీ కూడా ప్రభువు చూచేవాడైనాడు. ఎప్పుడు కూడా మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, మనసులను సంతోషపరిచే రీతిగా మనసులు మెచ్చుకోవాలని మనము ప్రార్థన చేయకూడదు. మనుషులు మనకి ఎప్పటికీ కూడా ప్రతిఫలం ఇవ్వరు, దేవుడు మాత్రమే ప్రతిఫలం ఇచ్చేవాడైనాడు. అందుకే ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు ప్రభువా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఏ విధంగా జరిగించాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా మీద దయ చూపండి, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నేను యథార్థంగా నేను ఏ విధంగా నడుచుకున్నాను, నీ దృష్టికి నేను ఏ విధంగా అనుకూలంగా సమస్తము నేను ఏ విధంగా జరిగించాను, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి, నా మీద దయ చూపండి అని ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేయడము ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. హిజ్కియా ప్రార్థన చేసిన సమయంలో రాయబడింది ఇక్కడ మనం గమనించినది, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఎవరు చూచాడు? ఏషియా చూడలేదు, అతని దగ్గర ఉన్నటువంటి వారు చూడలేదు. అతడు కాల్చిన కన్నీరును ఎవరు చూచారు? దేవుడు చూచాడు. హిజ్కియా, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఎవరు అంగీకరించారు? ఎవరు కన్నీరు చూచారంటే దేవుడు కన్నీరు చూచాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన అంగీకరించాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, మనము చేసే ప్రార్థన అంగీకరించేవాడైనాడు. మనము కాచి కన్నీరును ప్రభువు చూచేవాడైనాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యుద్ధకు వచ్చేవారు. మనము ఉదయకాలమున లేచి ప్రభు దగ్గరకు వచ్చి మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తుంటున్నాం. అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తుండగా ప్రభు మన ప్రార్థన చూచి ఆ ప్రార్థన అంగీకరించేవాడైనాడు. అందుకే వాక్యంలో గమనించినట్లయితే హిజ్కియా కన్నీరు చూచి అతని ప్రార్థన ప్రభు విని మనం గమనించినట్లయితే ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను ప్రభు అనుగ్రహించడము ఇక్కడ వాక్యములో మనం చూస్తాం. అన్న ప్రార్థన చేసింది, ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలము కుమారుణ్ణి పొందుకునింది. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలం ఏమిటంటే అతడు 15 సంవత్సరాల ఆయుస్సును పొందుకున్నాడు. మనం గమనించినట్లయితే ఆస రాజు ఉంటున్నాడు. ఆస కూడా ప్రార్థన చేసినటువంటి సమయంలో ఆ యొక్క ప్రార్థనకు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏమిటంటే రాజ్యం అంతా కూడా నెమ్మదిని ప్రభువు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయం అందు వాక్యం వింటున్న మన జీవితాలు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనము చేస్తున్న ప్రార్థన ప్రభువు చూస్తుంటున్నాడు, వింటున్నాడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తుంటున్నాడని మనం నమ్మి ప్రార్థించినప్పుడు రహస్యం అందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలమును ఇచ్చేవాడైనాడు. అన్న ప్రార్థించింది, ప్రతిఫలాన్ని పొందుకునింది, కుమారుణ్ణి
ఈజీగా ప్రార్థన చేశాడు. ప్రతిఫలముగా అతడు 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఆశ గురించి మనము ధ్యానిస్తే ఆశ రాజు అతడు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క రాజ్యం అంతా కూడా నెమ్మదితో ప్రభు వారికి నెమ్మదిని అనుగ్రహించడం మన వాక్యంలో మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయం ఉంది, మనం ప్రార్థనలో మనము కొనసాగుతుంటున్నాం. ఈ ప్రార్థనలన్నీ కూడా ప్రభు చూస్తుంటున్నాడు, ప్రభు వింటున్నాడు. ఈ ప్రార్థనలన్నీ కూడా ప్రభు అన్నిటికీ ప్రతిఫలం ఇస్తుంటున్నాడని మనం నమ్మి మన యొక్క హృదయాలు కుమ్మరించి విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు ప్రార్థన ఆలకించి తప్పకుండా ఈ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడైనాడు. కనుక ఆ విధంగా మనం ముందు కొనసాగుతూ ప్రభువు దగ్గర మనం ప్రార్థన చేసి అనేక మేలుళ్ళు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాము గాక. అటు కృప ప్రభు మనకు దయచేయను గాక. ఈ వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ.